అశ్వారావుపేట మున్సిపాలిటీలో 15 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన అధికార పార్టీ సర్పంచ్ వార్డు సభ్యులకు సన్మానం చేసి వారిని అభినందించారు. ఇక జరగబోయే 200 ఏళ్లకు కూడా చెక్కు చెదరకున్న సమ్మక్క సారముల దేవాలయం అభివృద్ధి చేశామన్నారు మంత్రి పొంగులేటి. గిరిజనులకు గిరిజన నేతలకు సమ్మక్క సారముల దీవెనలు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు మంత్రి పొంగులేటి. సర్పంచ్ ఎన్నికలో 72% అభ్యర్థులను గెలిపించుకున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని మంత్రి కొనియాడారు. అశ్వారావుపేటకు అదనంగా 1000 ఇళ్లు కలిపి 4500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామని చెప్పారు మంత్రి పొంగులేటి. అత్యధికంగా సుమారు 67-68 సర్పంచులు, 72% సర్పంచులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచుల్ని ఈ అశ్వారావుపేట నియోజకవర్గంలో గెలిపించుకోవడం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదోడి ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం, పేదోడికి బుద్ధము తట్టి కాపాడే ప్రభుత్వం. అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన్ని నిలబడ్డ అభ్యర్థుల్ని గ్రామీణ ప్రాంతంలోని ఆడబిడ్డలు, అన్నదమ్ములు, రైతన్నలు మనస్ఫూర్తిగా దీవించారు కాబట్టి ఇన్ని సీట్లు ఈ అశ్వారావుపేట నియోజకవర్గంలో మన పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించగలిగారు. మీకు తెలియదు కాదు, ఈ అశ్వారావుపేట గిరిజన ప్రాంతం, ఈ గిరిజన ప్రాంతానికి పట్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఈ గిరిజన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆనాడు 5 సంవత్సరాలు నేను ఖాళీగా ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి వచ్చి మీ కష్టాలు ఏవైతే చూశానో, ముఖ్యంగా ఇళ్ల విషయంలో 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం ఇల్లు కట్టించాలనే జ్ఞానం కూడా లేకుండా పేదవాడి కష్టాలను విస్మరిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడి ఆత్మ గౌరవానికి